విద్యార్థులు చదువుతో పాటు వివిధ పోటీ పరీక్షల్లో పోటీ పడేలా చదవాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. శుక్రవారం ఆయన నల్గొండలోని బొట్టుగూడ ప్రతీక్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. 8వ తరగతి విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 8వ తరగతి విద్యార్థులు నేషనల్ మీన్ మెరిటోరియస్ స్కాలర్షిప్ పరీక్షకు హాజరు కావాలని, ఇందుకు కష్టపడి చదవాలని సూచించారు. మెరిటోరియస్ స్కాలర్షిప్ పరీక్ష ఉత్తీర్ణులైతే 8వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయల ఉపకార వేతనం విద్యార్థులకు వస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సంవత్సరం డిసెంబర్ మొదటి వారంలో ఈ పరీక్ష ఉంటుందని, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 మంది విద్యార్థులకు ఈ మెరిటోరియస్ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని విద్యార్థులు బాగా చదవాలన్నారు. ఈ పరీక్షకు హాజరు కావడం వల్ల ఇతర పోటీ పరీక్షలకు హాజరయ్యేందుకు మంచి అవకాశమని, దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఇతర పోటీ పరీక్షలకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, యూనిఫామ్స్, ఐడి కార్డ్స్ జాగ్రత్తగా ఉంచుకోవాలని, నైతిక విలువలు పెంపొందించుకోవాలని సూచించారు. ప్రతీక్ ఫౌండేషన్ చైర్మన్ గోనారెడ్డి, ఎంఈఓ అరుంధతి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పడాల సురేష్ కుమార్, ఏవో సుధారాణి, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. మన జిల్లాలో ఆల్మోస్ట్ ఒక 7 to 8 స్కూల్స్ నుంచి మన స్టూడెంట్స్ ఆల్రెడీ పార్టిసిపేట్ చేశారు, ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యారు, వాళ్ళు స్కాలర్షిప్ తీసుకుంటున్నారు. సో ఈ ఇయర్ ప్రత్యేకించి ఇప్పుడు ఉన్న బొడుగుల స్కూల్ 8th క్లాస్ స్టూడెంట్స్కి అందరూ కూడా 8th క్లాస్ స్టూడెంట్స్ అయ్యారు. సో మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇది చదువుకొని దీనిలో మీరు అందరూ కూడా స్కాలర్షిప్ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. చేస్తారా? సో ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మనకు దీనికి సంబంధించిన టీచర్స్ కూడా ఇక్కడ మనకు చెప్పడానికి మనకు అవకాశం ఉంది. సో బాగా చదువుకొని ఇందులో మనం స్కాలర్షిప్ తెచ్చుకుంటే ఇది నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎగ్జామినేషన్. సో కాబట్టి దీనిలో ఏముండదు, దీని వెరీ వర్గం చెప్పినట్టుగా 50 questions ఉంటాయి, 25. సో వర్గల్ అండ్ నాన్ వర్గల్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది. సో మనం కొద్దిగా మనం మైండ్ అప్లై చేసుకుంటే క్లియర్ అవుతుంది ఎగ్జామ్. ఓకేనా? సో రిక్వెస్ట్